ఓం శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం రోజున చంద్రుడు రాశి సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై మూల మరియు పూర్వాషాఢ నక్షత్రాల ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో వజ్రయోగం సహా కొన్ని శుభయోగాలు కూడా ఏర్పడనున్నాయి. కొన్ని రాశులపై పరమేశ్వరుని ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. ఈ కారణంగా ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారులు మంచి లాభాలను పొందే అవకాశం ఉంటుంది. మరికొన్ని రాసుల వారు ప్రతికూల ఫలితాలను పొందుతారు. ఈ సందర్భంగా మేషం నుండి మీన రాసుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది, అలాగే 12 రాసుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగం. తేదీ జనవరి 27, 2025 సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, బహుళపక్షం, త్రయోదశి, రాత్రి 7:39 వరకు, తదుపరి చతుర్దశి. నక్షత్రం మూలా నక్షత్రం, ఉదయం 8:20 తదుపరి పూర్వాషాఢ నక్షత్రం. వర్జం ఉదయం 6:39 నుండి 8:20 వరకు, తిరిగి సాయంత్రం 6:11 నుండి 7:49 వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 4:02 నుండి 5:40 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:35 నుండి 1:20 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:50 నుండి 3:34 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. సూర్యోదయం ఉదయం 6:38, సూర్యాస్తమయం సాయంత్రం 5:49 వరకు. ఈరోజు మాస శివరాత్రి. ఈరోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు కర్మసిద్ధి ఉంది. తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. అనవసర విషయాల పట్ల సమయాన్ని వృధా చేసుకోకండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. పాటించవలసినటువంటి పరిహారం శ్రీరామనామాన్ని జపించడం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులు ఈరోజు తోటి వారి సూచనలను పాటించడం ఉత్తమం. మీ రంగాలలో మీ పరిధిని మించిన విషయాలలో తలదూర్చకండి. అష్టమ చంద్రస్థితి అనుకూలంగా లేదు. మీరు చేసే ఆలోచనలన్నీ ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యాసాధ్యాలను అంచనా వేయవచ్చు. పాటించవలసినటువంటి పరిహారం దుర్గా సందర్శనం శుభప్రదం. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులు ఈరోజు మానసికంగా దృఢంగా ఉంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల సహాయ సహకారాలు అందివస్తాయి. పాటించవలసినటువంటి పరిహారం దుర్గాదేవిని దర్శించడం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులు ఈరోజు చేపట్టే పనుల్లో కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి జరుగుతుంది. నూతన వస్తువులను సేకరిస్తారు. అనవసర ఖర్చులను అదుపులో ఉంచడం మంచిది. పాటించవలసినటువంటి పరిహారం హనుమత్ ఆరాధన శుభప్రదం. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులు ఈరోజు వీరికి అనుకూల సమయంగా చెప్పవచ్చు. తోటివారి సహకారాలు అందివస్తాయి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పాటించవలసినటువంటి పరిహారం గణపతి ఆరాధన శుభప్రదం. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులు ఈరోజు చేపట్టే పనుల్లో గొప్ప ఫలితాలు సాధిస్తారు. మనఃసంతోషాన్ని పొందుతారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. పాటించవలసినటువంటి పరిహారం విష్ణు సహస్రనామాలు చదవడం. తదుపరి తులారాశి. తులారాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులు ఈరోజు మీ రంగాలలో శుభ ఫలితాలను సాధిస్తారు. ముఖ్యమైన విషయాలలో సొంత నిర్ణయాలు పనిచేస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్నిస్తాయి. పాటించవలసినటువంటి పరిహారం విష్ణు సందర్శనం శుభప్రదం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మిశ్రమ వాతావరణం నెలకొని ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోకండి. తోటి వారి సహకారంతో మేలు జరుగుతుంది. పాటించవలసినటువంటి పరిహారం ఇష్టదేవతారాధన. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు వృత్తి, ఉద్యోగాలలో అనుకూలత ఉంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కీలక వ్యవహారాలలో వెనకడుగు వేయకండి. ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగండి. స్థిర నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి. పాటించవలసినటువంటి పరిహారం గోవిందనామాలు పఠించడం. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు కీలక వ్యవహారాలలో
సంచార లోపం లేకుండా చూసుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం సిద్ధిస్తుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనోబలంతో ముందుకు సాగండి. అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రమ పెరుగుతుంది. ఎవరితోనూ వాదోపవాదాలు చేయరాదు. పాటించవలసినటువంటి పరిహారం ఇష్టదైవ ప్రార్థన, ఇష్టదైవాన్ని ఎర్రని పూలతో అర్చించడం. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ధర్మచింతనతో వ్యవహరిస్తారు. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. దైవబలం సంపూర్ణంగా రక్షిస్తుంది. పాటించవలసినటువంటి పరిహారం సూర్యనారాయణని ఆరాధించడం. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులు ఈరోజు ఉత్సాహంగా పనిచేయాలి. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయాన్ని కుటుంబంతో చర్చించి మొదలు పెట్టాలి. పాటించవలసినటువంటి పరిహారం లక్ష్మీ సహస్రనామాన్ని పఠించడం. ఇవి నేటి రాశి ఫలాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే. శ్రీమాత్రే నమః.